ఆ ఆదిత్యుడు ఎక్కడ పుట్టాడంటే మళ్ళీ ఋగ్వేదంలోకి వస్తే చెబుతాడు ఏంటంటే ఆ మహాసూర్యుని ఉత్పత్తి స్థానం శుక్లయజుర్వేదంలోనే, ఋగ్వేదంలో కూడా ఉంటుంది, శుక్లయజుర్వేదంలో కూడా ఉంటుంది. 23వ కీర్తన 59వ మంత్రం నాకు చాలా ఈజీగా గుర్తుండే రెఫరెన్స్ అది. 23వ అధ్యాయం శుక్లయజుర్వేదంలో 23వ అధ్యాయం. నేను యెహోవా నా కాపరి గుర్తుపెట్టుకున్నా. 23 కదా, శుక్లయజుర్వేదంలో 23వ అధ్యాయం. నా పుట్టిన సంవత్సరం ఏమో 59, అలాగే గుర్తుపెట్టుకున్నాను నేను. 23వ అధ్యాయము శుక్లయజుర్వేదం 59, 60 మంత్రాలు. ఆ మహాపురుషుడు ఎక్కడ పుట్టాడు? మహాసూర్యుడు అంటే ఆయన భూలోకానికి నడిబొడ్డు లాంటి కేంద్ర ప్రదేశంలో పుట్టాడు. భూలోకానికి కేంద్ర ప్రదేశం ఇశ్రాయేలు దేశం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇజ్రాయేల్ ఏముంది, ఎక్కడనుకుంటే అక్కడే సెంటరు. భూమి గుండ్రంగా ఉంది, బాల్ లాగా, బంతిలాగా. ఎక్కడ చుక్క పెట్టినా అదే సెంటరు. ఇజ్రాయెల్ సెంటర్ ఏంటండి అన్నాడు తిక్కలోడు అని అనకపోతే వాడిని ఏమన్నాను? నేను అన్నాను, ఎక్కడ గుండు సూది పెడితే అదే సెంటర్ అన్నావు కదా. మరి ఆ సముద్రాన్ని మధ్యధరా సముద్రం అని ఎందుకన్నారు చెప్పరా తిక్కలోడా? ధరకు మధ్యలో సముద్రం అని దాన్ని ఎందుకన్నారు? అవును, అట్లా అన్నారా సార్? అన్నారు సార్. హ్యాబిటబుల్ ఎర్త్, నివాసయోగ్యమైన భూమికి సెంట్రల్ ప్లేస్లో ఉన్నది కనుక అది ధరకు మధ్యలో ఉన్న సముద్రం మధ్యధర సముద్రం. ఆ పక్కనే ఉన్నదే ఇజ్రాయెల్ దేశం. కాబట్టి భూమికి నట్టనడుమ నివసించే ప్రజలెవరు? ఇశ్రాయేల్. యజ్ఞమైన మహాసూర్యుడు ఉత్పత్తి అయిన స్థానం ఎక్కడ? వేదాహమస్యం భువనస్య నాభిం. భూమి యొక్క నడిబొడ్డు లాంటి స్థానము నాకు తెలుసు. అక్కడనే ఈ మహాసూర్యుడు పుట్టినాడు. నీతి సూర్యుడు మీకు ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యము కలిగించును అని చెప్పిన నీతి సూర్యుడు ప్రభువైన యేసు ఉదయించిన దేశం మధ్యధరా దేశం. అది ఇశ్రాయేలు దేశం. అక్కడ పుట్టిన ఆయనే మట్టితో మనిషిని చేసిన బ్రహ్మయ్య. ఆయనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మట్టితో మానవులను చేసిన బ్రహ్మయ్య ఈ భూలోకానికి నడిబొడ్డులో పుట్టాడు. అతడే శబ్దము, అతడే బలము, అతడే జలము, అతడే వీర్యము, అతడే యజ్ఞము. ఆయనే భూమికి కేంద్రంలో పుట్టాడు. ఆయనను మనం నమ్ముతున్నాం, చాటిస్తున్నాం, ప్రకటిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, సేవిస్తున్నాం. ఆయన సర్వమానవ కోటికి దేవుడు. ఒక్క ఇశ్రాయేలుకే కాదు, ఇశ్రాయేలుకు ముందు ప్రత్యక్షమై వాళ్ళ ద్వారా లోకమంతటికి తెలియపరచబడిన అసలు సిసలైన దేవుడు ఇశ్రాయేల్ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల దేవుడే ఎంతో స్తుతి నోదునుగాక. ఇశ్రాయేలీయుల దేవుడే ఎంతో స్తుతి నోదునుగాక. ఆశ్రితులౌతన జనులకు దర్శన మాత్మ విమోచన కలిగించే. ఆశ్రితులౌతన జనులకు దర్శన మాత్మ విమోచన కలిగించే. ఇశ్రాయేలీయుల
స్తుతి నోదునుగాక. జనక పుత్రాత్మ దేవునికిలలో ఘనత మహిమ కల్గునుగాక. జనక పుత్రాత్మ దేవునికిలలో ఘనత మహిమ కల్గునుగాక. మునిపుడెప్పుడు దనరినట్లు యుగ ములకును దనరారునుగాక. మునుపిపుడెప్పుడు దనరినట్లు యుగ ములకును దనరారునుగాక. ఇశ్రాయేలీయుల దేవుడే ఎంతో స్తుతి నొందునుగాక. దీనిని గూర్చి ప్రవక్తల నోట దేవుడు పలికించెను తొల్లి. దీనిని గూర్చి ప్రవక్తల నోట దేవుడు పలికించెను దొల్లి. మానక మన పితరులగరు నింపగ మహిలోనని బంధన చేసే. మానక మన గరుణ్యోపగ మహిలోనని బంధన చేసే. ఇశ్రాయేలీయుల దేవుడే ఎంతో స్తుతి నొందునుగాక. ఇశ్రాయేలీయుల దేవుడు అంటే ఇరానోళ్ళ దేవుడు, భారతీయుల దేవుడు, టిబెటన్స్ దేవుడు, ఐగుప్తీయుల దేవుడు, గ్రీకు వాళ్ళ దేవుడు, గ్రీసు దేశస్తుల దేవుడు. ఇట్లా ఆ దేశాలకు ఉన్న దేవుళ్ళ లాంటి దేవుడు కాదు. ఈయన ఒక్కడు ప్రత్యేకం. అన్ని దేశాలకు వాళ్ళ దేవుళ్ళు ఉన్నారు. ఇశ్రాయేలుకు మాత్రం మట్టితో తొలి మానవుణ్ణి చేసిన బ్రహ్మయ్య దొరికాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మట్టితో తొలి మనిషిని చేసిన బ్రహ్మయ్య నరావతారమెత్తి ఇశ్రాయేలులో యజ్ఞమై. శుక్ల యజుర్వేదం 23వ అధ్యాయం, శుక్ల యజుర్వేదం 31వ అధ్యాయం, ఈ అధ్యాయాలను ఆయన నెరవేర్చి యూదా ప్రవక్తల ప్రవచనాలను కూడా నెరవేర్చి ఆయన పిలుస్తున్నాడు. ఏమని? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. అందరూ నీ దగ్గరికి ఎందుకు వస్తారయ్యా అంటే, మీ అందరి తాతని చేసింది నేనే కాబట్టి నా దగ్గరికి రండిరా మీరందరూ. అక్కడక్కడ తిరగకండి. అడవిలో దారి తప్పి తిరిగినట్టు, అడవిలో దారి తప్పినట్టు తిరగకండి. మీ అందరి ఫస్ట్ ప్రోజెనిటర్ ఆఫ్ హ్యూమన్ రైస్, మానవ జాతి యొక్క ప్రప్రథమ తండ్రి, వాణ్ణి మట్టిలోంచి చేసినోని నేను కాబట్టి మీరందరూ నా యొద్దకు రండి అంతే. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలులో పుట్టాడు కనుక ఇశ్రాయేలు దేవుడు. అడ్రస్ చెప్పడానికి ఇశ్రాయేల్ దేవుడు. మొన్న నేను బ్యాంకాక్ వెళ్ళా, అంతకుముందు చాలా చోట్లకి వెళ్ళాను. సౌదీకి వెళ్ళాను, మస్కత్కి వెళ్ళాను, దుబాయ్కి వెళ్ళాను, అమెరికాకి వెళ్ళాను, జపాన్కి వెళ్ళాను. రంజిత్ ఓఫీర్ ఫ్రమ్ హైదరాబాద్ అని పిలుస్తారు. హైదరాబాద్ అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావంటే, హైదరాబాద్లో పుడితే హైదరాబాద్లోనే ఉండాలన్నట్టు కాదు. ఫలానా దేశంలో పుట్టినోడని అడ్రస్ కోసం చెబుతున్నాం బాబు, అక్కడే ఉండాలని కాదు. ఆయన సర్వదేశములకును దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సర్వదేశములకు దేవుడైన వాడు ఇజ్రాయెల్ దేశంలో పుట్టాడు. అరే అక్కడెందుకు పుట్టాడు? ఇండియాలో పుడితే బాగుండు కదా.
మనకి పంచాయతీ లేకపోవును కదా. అన్ని దేశాలకు దేవుడు రైటే, అన్ని దేశాల కొరకు యజ్ఞమైనాడు, బాగానే ఉంది. అదేదో మన ఇండియాలో జరిగితే మనకి చిక్కు లేకపోను కదా, హ్యాపీగా నమ్ముకునే వాళ్ళం కదా. కంప్యూటర్లు అయితే ఎక్కడ తయారైన తెచ్చుకుంటాం సిగ్గు లేకుండా. కార్లు, టీవీలు, మొబైల్ ఫోన్స్, టెక్నాలజీ ఎక్కడ పుట్టినా తెచ్చుకుంటాం సిగ్గు లజ్జ లేకుండా. దేవుడు మాత్రం ఈడబుడితేనే అంటాం. ఎందుకంటే మనకి సిగ్గు లేదు కదా. అవును, ఆయన కూడా అనుకున్నాడు, ఇట్లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, టెక్నాలజీ కానీ ఇంకా మిగతా సౌకర్యాలు, డబ్బులు ఏ దేశం నుంచైనా తెచ్చుకుంటారు. దేవుడు ఒక్కడు మాత్రం బయట నుంచి వస్తే కాదు, ఇక్కడి నుంచే రావాలనే తిక్కలోళ్ళు ఇక్కడ ఉన్నారు. కాబట్టి నేను ఇండియాలోనే అవతరిద్దామని ఆ స్వామి ఆలోచించాడు. కానీ దానికి ఋగ్వేదం అడ్డొచ్చింది, శుక్ల యజుర్వేదం అడ్డొచ్చింది. అరే ఇండియాలో ఎట్లా పుడతావు స్వామి, భూమి నట్ట నడుమ లోకానికి భువనానికి నడిబొడ్డు లాంటి దేశంలో పుడతానని ముందు మహర్షుల ద్వారా రాయించావు కదా. ఇండియా గొప్ప దేశమే, రత్నగర్భ, కర్మభూమి, అనేక శాస్త్రాలకు నిలయం, అద్భుతమైన గొప్ప భూమి. కానీ అది సెంటర్లో లేకపోయి అక్కడ దెబ్బతీసింది, అటేటో మూలకు పడేసినట్టుంది. సెంటర్లో అంటే మరి చచ్చినట్టు ఇజ్రాయిల్, లేకపోతే వేదాలు అబద్ధం అయిపోతాయి అంటే అప్పుడు యేసయ్య అన్నాడు, సరేలే మరి వేదాలను అబద్ధం చేసే కంటే నేను వేదాలు చెప్పినట్టు సెంటర్లోనే పుడతాను, ఫస్ట్ నా శిష్యుని ఇండియాకు పంపిస్తానని ఆయన ఇజ్రాయిల్లో పుట్టి శుక్లయజుర్వేదాన్ని నెరవేర్చి యజ్ఞము జరిగించి మరణించి లేచి తన ప్రప్రథమ శిష్యగణములో ఒకడైన తోమాను భారతదేశానికి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.